ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి శుభవార్త అందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఆర్సీ పే రివిజన్ కమిషన్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి. ప్రభుత్వం తాజాగా 25% చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. మిగతా 30% కోసం ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 2017 వేతన సవరణకు సంబంధించి బకాయిలు జిల్లాల వారీగా ఎలా చెల్లించాలో వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు అందుకుంటున్నారు. 2017 వేతన సవరణకు సంబంధించి 2035 జూన్ నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు పూర్తిగా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2035 నుంచి 2060 మధ్య రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇప్పటి వరకు 50% మాత్రమే చెల్లించగా తాజాగా మరో 25% చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిల చెల్లింపుల కోసం జిల్లాల వారీగా వివరాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు చేసింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం, రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీకి ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం సర్వత్రా హర్షణీయమని అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా అన్ని సదుపాయాలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత కలిగే అవకాశం ఉంది. మిగిలిన బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.